ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. గుడ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే మీరు థంబ్నెయిల్ అండ్ టైటిల్ లో చూసి మీకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. ఏంటి గూగుల్ పే కూడా మనకి లోన్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి ఒక డౌట్ అయితే వచ్చుండొచ్చు. 100% గూగుల్ పే అనేది మనకి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొత్త ఫీచర్ తీసుకైతే వచ్చారు. దీంతో ఇంట్లో కూర్చొనే గూగుల్ పే లోన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అందరూ గూగుల్ పేని ఒక వ్యాలెట్, ఒక మనీ ట్రాన్స్ఫర్ యూస్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తుంటారు. అయితే గూగుల్ పేతో వచ్చిన ఆఫర్లో అంటే మీరు 2 lakh rupees వరకు లోన్ కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, 0%. నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తానండి. కేవలం ఆధార్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే చాలు, డాక్యుమెంట్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్ళి గూగుల్ పే లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే. మీకోసం చాలా రీసెర్చ్ చేసి జెన్యూన్ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. అంటే ఇన్స్టెంట్ అసలు మనకి ఎవరు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి దాన్ని వెతకడానికి చాలా టైం అయితే పడుతుంది. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి 150 likes టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరున థ్యాంక్స్. ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేస్తున్నారో చాలా హ్యాపీగా అయితే ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగైతే ఉండాలి. సారీ, ఇక టాపిక్ కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడైతే నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తారు. గూగుల్ పేతో మీరు 0% ఇంట్రెస్ట్తో 2 lakh rupees వరకు లోన్ పొందొచ్చు. అది కూడా వచ్చిన అమౌంట్ని నేరుగా మీరు బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేయొచ్చు. మీరు ఇంకా రిజిస్టర్ కాకపోతే, ఇంకా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ విధంగా ఏంటంటే కొత్త కస్టమర్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. అంటే మీరు కొత్త కస్టమర్స్ అయితే తప్పనిసరిగా మీ బ్యాంక్లో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాని ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతారు. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఎవరైతే ఆల్రెడీ మనకి జీపేని యూస్ చేస్తున్నారో, చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. మీరు ఏంటంటే ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దీంతో ఏంటంటే మీరు పర్సనల్ లోన్స్ అయితే పొందొచ్చు. ఈ విధంగా ఇక్కడైతే మీకు కనబడుతుంది. ఈ విధంగా గూగుల్ పే సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఉంది. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే బిజినెసెస్ అండ్ బిల్స్ అని చెప్పి మీకైతే కనబడుతుంది కదా, ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఈ రికార్డింగ్ మీకు కొంచెం కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి అంటే వీళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు ఈ పేజ్ రికార్డింగ్. ఈ విధంగా మీరు బిజినెస్ సెక్షన్కి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఫైనాన్స్ అని చెప్పి కనబడుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఫైనాన్స్ అని చెప్పి కనబడుతుంది కదా. ఈ ఫైనాన్స్ పేజ్లో జస్ట్ మనీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ విధంగా జస్ట్ మనీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుండి మీకు అయితే క్లారిటీగా అయితే కనబడుతుంది. ఈ విధంగా జస్ట్ మనీ, ఈ విధంగా మీరు పైన కూడా చెక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే అగ్రి అని అయితే అడుగుతారు. అగ్రి మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఈ విధంగా నేను మీకోసం ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ డెమో ప్రాసెస్ కంప్లీట్ చేశాను. ఈ విధంగా ఇప్పుడైతే నేను మీకు ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే అడగచ్చు జస్ట్ మనీ మేము డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకుంటాం కదా, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అని అయితే అడగచ్చు. ఫ్రెండ్స్, గూగుల్ పే అనే వాళ్ళు వీళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసేసి డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేస్తే మనకి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో లోన్కి అప్లై చేసుకుంటారో అది మీకు తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. అందువలన గూగుల్ పే త్రూ పోతే మనకి ఎక్కువ కేసెస్లో మనీ అయితే వస్తుంది. 100% అయితే వస్తుంది. అంతేకాదండో, ఇక్కడ మనకి ఏంటంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ స్కోరు ఇలాంటి వాటివి అవసరమైతే లేదు. క్లియర్గా మెన్షన్ చేశారు, నో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అని చెప్పి, ఆర్ క్రెడిట్ స్కోర్ అని. 2 lakh rupees వరకు మీరు అయితే పొందొచ్చు. ఈ విధంగా ఇక్కడ వచ్చిన అమౌంట్ అనేది ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓయో, షామీ, మేక్ మై ట్రిప్ ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఈ విధంగా ఇది కంప్లీట్ చేసిన దాని తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చిన మనీ మనం ఇన్ని దగ్గర అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే ఇలా మెన్షన్ అయితే చేశారు. అసలు ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటన్నిటిలో మంచిగా సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ అమౌంట్ అనేది అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది షాపింగ్ చేస్తున్న వాళ్ళకి, ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇదైతే ఆప్షన్. లేదా మాకు మనీ కావాలంటే అది, అంటే మాకు మనీ కావాలి బ్యాంక్ అకౌంట్ కంటే, అది కూడా నేను మీకు చెప్తాను. కేర్ఫుల్గా చూడండి, అది వీడియో చివరిలో చెప్తాను. అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కొంచెం లెంత్ అయినా ఎండ్ దాకా చూస్తే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక 3 steps అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఈ విధంగా మనకు సంబంధించిన ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మన జెండర్ అయితే ఎంటర్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు సంబంధించిన పిన్ కోడ్, హౌస్ నెంబర్, మన లొకాలిటీ, మన డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్
కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ లేకపోయినా దిస్ ఇస్ ఆప్షనల్ అన్నారు. ఆధార్ కార్డ్ లేకపోయినా ఏం కాదు, పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫొటోస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా మీరు ఇది ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే 2 lakh rupees వరకు మీకు ఎంతో కొంత క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. అది 10 అయినా, 20,000 అయినా, 50,000 అయినా. ఇప్పుడు నాకెంత వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ అన్నారు. యువర్ క్రెడిట్ లిమిట్ ఈస్ యాక్టివ్, 46,300 rupees అన్నారు. ఈ విధంగా మీరు ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది మీరు అయితే ఆన్లైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం షాపింగ్ ఆన్లైన్ పర్పస్ కోసం చూసాము. ఇప్పుడు లేదు మాకు వచ్చిన మనీని మేము బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీరైతే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హ్యాండ్ క్యాష్ మనకైతే చాలా అవసరం కాబట్టి, అంటే బ్యాంక్లో ఉండము. ఈ విధంగా ఇక్కడ చూడండి, బిజినెస్ అండ్ బిల్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇది కొంచెం కనిపించకపోవచ్చు, నన్నైతే ఏమనుకోకండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి క్యాషీ అని చెప్పి కనపడుతుంది. ఈ క్యాషీ మీద గెట్ క్రెడిట్ మీద క్లిక్ చేయండి. ఆ క్యాషీ అనేది మీరు పైన లోగో చెక్ చేసుకోవచ్చు. పైన చూడండి మనకి క్యాషీ అని చెప్పింది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ సింపుల్గా క్యాషీలో మీకు 1 lakh rupees వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా జస్ట్ 3 steps. ఇందా చూసాం కదా, సేమ్ ఆ 3 steps తో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేస్తాము. దాని తర్వాత ఏంటంటే లిమిట్ అయితే వస్తుంది. 1 lakh లోపల ఎంతో కొంత లిమిట్ అయితే ఇస్తారు. ఆ లిమిట్ ఏంటంటే 100% మనమైతే ఆన్లైన్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. గెట్ ద క్యాష్ ట్రాన్స్ఫర్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ 10 minutes అన్నారు. కేవలం 10 నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా గెట్ క్యాష్ మీద క్లిక్ చేస్తే మీ సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే అడుగుతారు. ఈమెయిల్ ఐడి ఇస్తాము. దాని తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఆధార్, పాన్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేస్తాము. ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. మనకి క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. ఈ క్రెడిట్ లిమిట్ వచ్చిన అమౌంట్ ని మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఫాస్ట్ గా కేవలం 10 నిమిషాల్లో మీరు మనకి మనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చింది కదా, ఒకటి షాపింగ్ ఆన్లైన్ తో దాంతో పాటు క్యాష్, దాంతో ఏంటంటే మీరు మనీని ఈ విధంగా బ్యాంక్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మీకు 2 ways చెప్పాను. ఫ్రెండ్స్ ఈ విధంగా గూగుల్ పేలో వచ్చిన కొత్త ఫీచర్ మీకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. ఎవరి దగ్గర అయితే గూగుల్ పే యాప్ ఉందో ఇప్పుడు చాలా మంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంకా చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని గూగుల్ పేతో కూడా లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పుడే మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే డబ్బులు అవసరం అయితే ఉందో గూగుల్ ఇలాంటి ప్లాట్ఫామ్ నుండి అయితే వాళ్ళు మనీ తీసుకుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. 150 likes టార్గెట్ ని తప్పనిసరిగా కంప్లీట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. లవ్ యూ. బాయ్.